బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. రాత్రి భోజనం చేసిన తర్వాత అర్ధరాత్రి వాంతులు విరోచనాలతో 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్లో సరైన ఆహార నాణ్యత లేకపోవడం, రాత్రి భోజనంలో మిల్మికర్ కర్రీలో పురుగులు వచ్చాయని బాలికలు ఆరోపిస్తున్నారు. అందుబాటులో హాస్టల్ సిబ్బంది లేకపోవడంతో సమాచారంతో తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. హాస్టల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. మేడంకి 7:30కి కాల్ చేస్తే 10కి వచ్చింది. వాటిని పర్యవేక్షణ లేదా వాటిని లేకుండానే పెట్టి తీసి చూస్తే అందులో 5-6 పురుగులేదు. అయితే ఇక అందరూ తీసి చూసేసరికి అందరికి వెళ్ళింది. ఇది మాది అబద్ధం అంటారని మేము తినకుండానే బాక్స్లో పెట్టి వచ్చాం సార్. అయితే మేడంని హాస్పిటల్కి 108కి కాల్ చేయండి మేడం అని చెప్తే మేడం ఏంటంటే పరుగు పోతుంది అని ఆర్ఎంపీ చూపిస్తే వీళ్ళకి అందరికి ఒక ఇంజక్షన్ వేసి ఒక టాబ్లెట్ హైపర్ వెంటిలేషన్ సిండ్రోమ్ సార్. కొంచెం ఆ గూగుల్కు టెన్షన్ ఈ టెన్షన్కి కొంచెం ఇట్లా అయిపోయింది. ఫుడ్ పాయిజన్ అయితే అయ్యింది. దాని ట్రీట్మెంట్ అయితే తీసుకున్నాం. ఇది కూడా చూస్తాం. ఎవరికి ఇబ్బంది రాకుండా చూడండి. ఇక్కడ ఏమన్నా మీకు ప్రాబ్లం అనిపిస్తే జిల్లా హాస్పిటల్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. రాత్రి భోజనం చేసిన తర్వాత అర్ధరాత్రి వాంతులు విరోచనాలతో 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్లో సరైన ఆహార నాణ్యత లేకపోవడం, రాత్రి భోజనంలో మిల్మికర్ కర్రీలో పురుగులు వచ్చాయని బాలికలు ఆరోపిస్తున్నారు. అందుబాటులో హాస్టల్ సిబ్బంది లేకపోవడంతో సమాచారంతో తల్లిదండ్రులు అక్కడకు చేరుకుని విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. హాస్టల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. రాత్రి భోజనం చేసిన తర్వాత అర్ధరాత్రి వాంతులు విరోచనాలతో 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్. మౌనిక, మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ఏదో ఫుడ్ పాయిజన్ తో కూడా బెల్లంపల్లి సమీకృత ఏదైతే హాస్టల్ సంబంధించి బాలిక హాస్టల్లో కూడా 40 మంది విద్యార్థులు కూడా ఏదో అస్వస్థతకు గురి కావడం జరిగింది. రాత్రి ఏదో భోజనం చేసే సమయంలో కూడా మిల్ మేకర్ తో కూడా కర్రీ తినడంతోనే ఆ కర్రీలో కూడా పురుగులు వచ్చినట్టు కూడా విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కూడా ఏదైతే కంప్లైంట్ చేసిన కానీ వాళ్ళు పట్టించుకోలేదు. తిని పడుకున్న తర్వాత రాత్రి 12 గంటల తర్వాత కూడా ఏదైతే విరోచనాల వాంతులతో కూడా పిల్లలు అస్వస్థతకు గురి కావడం జరిగింది. అందులో దాదాపు అక్కడ ఉన్న వాళ్ళు సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా వహించినా కూడా ఏదైతే చుట్టుపక్కల వాళ్ళు కూడా గమనించే పిల్లల అరుపులకు గమనించి వెంటనే కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత వాహనాల్లో కూడా ఆసుపత్రికి దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వెంటనే కూడా పేరెంట్స్ కూడా సమాచారం ఇవ్వడంతో కూడా పేరెంట్స్ వచ్చి కూడా పిల్లలను అయితే ఆసుపత్రికి తరలించారు. అందులో 25 మందికి అయితే వాంతులు విరోచనలు సీరియస్ గా ఉన్నాయి. అందులో మిగతా పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు కూడా ఏదైతే విద్యార్థులకు అయితే చికిత్స అయితే డాక్టర్లు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. గత కొన్ని రోజుల నుంచి కూడా పురుగుల అన్నం పెడుతున్నారంటూ కూడా ఏదైతే ఇటు పేరెంట్స్ కావచ్చు విద్యార్థులు ఏదైతే ప్రిన్సిపాల్ ఫిర్యాదు చేసినా కూడా ప్రిన్సిపాల్ పట్టించుకోలేదు. ఆ నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకున్నది అనేటైతే ఏదైతే అటు పేరెంట్స్ విద్యార్థులు అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా 25 మంది నుంచి 40 మందికి కూడా 40 మంది పిల్లలు మొత్తం ఉన్నా కూడా 25 మందికి సివియర్ ఉన్నది. అందులో 40 మందిలో కూడా కొంతమంది పిల్లలు కూడా ఇప్పటికి కూడా ఇంకా ఆసుపత్రులు చికిత్స పొందుతారు. మరికొంతమంది తల్లిదండ్రులకి ఇళ్లకు తీసుకెళ్లారు. ఏదైతే నిర్లక్ష్యంగా వహించినటువంటి ప్రిన్సిపాల్ తో పాటు అదేవిధంగా కూడా ఎవరైతే అక్కడ ఉన్నటువంటి సిబ్బందిపై కూడా చర్యలు తీసుకోవాలని అయితే పేరెంట్స్ అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మౌనిక, ప్రస్తుతం వారి పరిస్థితి ఏ విధంగా ఉంది అరుణ్ కుమార్? ప్రస్తుతం అయితే బెల్లంపల్లిలోని ప్రభుత్వ 100 బెడ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అయితే పొందుతున్నారు. అందులో ఇద్దరు పరిస్థితి ఏదైతే నిన్నెల మండలానికి సంబంధించిన 2 విద్యార్థులకు అయితే కొంచెం పరిస్థితి సివియర్ గా ఉన్న నేపథ్యంలో మంచిర్యాల ఏరియా ఆసుపత్రికి అయితే తరలించి చికిత్స అందిస్తా ఉన్నారు. అందులో ఇంకా 25 మంది అయితే ప్రస్తుతానికి అయితే అక్కడ ఏదైతే బెల్లంపల్లి ఆసుపత్రిలో చికిత్స అయితే పొందుతా ఉన్నారు. 25 మందికి మాత్రం ఎటువంటి ప్రాణాపాయం లేదని చెప్పి డాక్టర్లు అయితే తెలుపుతున్నారు. ఇద్దరు పరిస్థితి మొత్తం సివియర్ గా ఉన్నది. వాళ్ళను మంచిర్యాల ఏరియా ఆసుపత్రికి అయితే తరలి చికిత్స అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉన్నది. మౌనిక.
హాస్టల్ సిబ్బంది ఏమని చెప్తున్నారు? ఇంతమంది విద్యార్థులకు అస్వస్థత జరిగింది, సో ఏమంటున్నారు వారు? గతంలో కూడా ఎన్నిసార్లు అంటే హాస్టల్ పేరు ఇటు సిబ్బంది మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తానో, సిబ్బంది మాత్రం ఏదైతే చెప్పడం లేదు. ప్రిన్సిపాల్ కూడా ఏం కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలోనే రాత్రి కూడా పిల్లలు కూడా అన్నం తిన్న తర్వాత కొంత ఇబ్బంది తలెత్తిన నేపథ్యంలో ఒక గదిలో ఉండి కూడా ఆందోళన చేపట్టి నిరసన తెలిపినా కూడా వాళ్ళను అక్కడ ఉన్న సిబ్బందితో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కూడా వాళ్ళను బెదిరించడం జరిగింది. వాళ్ళను బెదిరించడంతో కూడా వాళ్ళు ఎక్కడ పడుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత కూడా ఒక్కొక్క తర్వాత వాంతులు ఏదైతే విరోచనలు అవి కూడా సీరియస్ పరిస్థితికి అయితే వెళ్ళిపోయింది. ఆ నేపథ్యంలోనే అక్కడ ఉన్నా కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించి పిల్లలు అరవడంతో కూడా చుట్టుపక్కల ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు వెళ్లి కూడా ఆ రాత్రి వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించేసి చికిత్స అందించారు. కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఏదైతే సిబ్బందిపై అయితే చర్యలు తీసుకోవాలని స్థానికులతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్ దగ్ధమైంది. 39 మంది ప్రయాణికులతో బస్ హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. కంచికచెర్ల మండలం కేసర టోల్ గేట్ వద్ద బస్సు వెనుక ఇంజిన్లో పొగలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే ప్రయాణికులంతా సురక్షితంగా బస్ నుంచి దిగిపోయారు. అనంతరం మంటల్లో బస్ పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రమాదం అయితే లేదు. బస్సు పూర్తిగా లోపల పూర్తిగా దగ్ధమైపోయింది. నాగాలాండ్ రిజిస్ట్రేషన్ ప్రైవేట్ ట్రావెల్స్. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్ దగ్ధమైంది. 39 మంది ప్రయాణికులతో బస్ హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయిబాబా అందిస్తారు. సాయిబాబా, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ప్రైవేట్ ట్రావెల్ బస్ లో మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు మంటలు చెలరేగాయి. హైదరాబాద్ నుండి విజయవాడ వస్తున్న ఇంటర్సిటీ వరల్డ్ ట్రావెల్స్ బస్సులు మంటలు చెలరేగాయి. సుమారుగా బస్సులో 39 మంది ప్రయాణికులు ప్రత్యేకంగా కిందకి దిగి ప్రాణాలు కాపాడుకున్న ప్రయాణికులు ఫైర్ ఫెడరేషన్ హైవే సిబ్బందితో అప్రమత్తమైన ప్రమాదం తప్పిన మంటలో అదుపులో తీసుకున్న ఫైర్ సిబ్బంది. తెల్లవారుజామున 5:30 సమయంలో బస్సు ఇంజిన్లో ఒక స్టాండ్ రావడంతో బస్సును చేసిన డ్రైవర్ వెనక నుంచి పొగలు గమనించిన ప్రయాణికులు అప్రమత్తమై కిందకి దించిన చోట అప్పటికే మంటలు రావడంతో బస్సు నుండి కిందకి దిగిన ప్రయాణికులు కంచెసర్ల ఎస్ఐ విశ్వశాంత్ మరియు ఫైర్ ఆఫీసర్ శివారెడ్డి ట్రాఫిక్ మరియు మంటలు అదుపు చేసి తీసుకొచ్చారు. ఏ ఒక్కరికి కూడా ప్రాణహాని కలగకుండా సురక్షితంగా ప్రయాణికులను కాపాడిన బస్సు డ్రైవర్. రైట్ సాయిబాబా, థ్యాంక్ యూ. ఫైర్ కాల్ వచ్చింది. ఇక్కడ పేర్కల్పాడు బస్ స్టాప్ దగ్గరలో అగ్ని ప్రమాదం జరుగుతుందని ఫోన్ చేశారు. మేము ఏసీ బస్సు సరే మేము టర్న్అవుట్ చేసి వెంటనే వచ్చాము. ఇక్కడ పరిస్థితి చూస్తే బాగా మంటలు తీవ్రంగా ఉన్నాయి. మేము రాగానే నందిగామ బండికి కూడా టర్న్అవుట్ చేశాము. దాంతోపాటు ఈ టోల్ గేట్ వాళ్ళ వాహనం కూడా వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మా డిఎఫ్ఓ గారు, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారికి తెలియజేసాం. ఆయన డైరెక్షన్లో మేము ఫోమ్ టిన్లో ఒక 4 ఉపయోగించి మొత్తం స్పాంజ్ ఘాటాన ఫోమ్ టిన్లు ఉపయోగించి ఫోమ్ వల్ల త్వరగా ఆరిపోయింది. లేకపోతే బస్సు ఇంకా టైర్లు ఇవి కూడా పోయాయి. బస్సు చాలా సేవ్ అయింది. హైదరాబాద్ టు గుంటూరు వెళ్తుంది బస్సు. నాది విజయవాడ స్టాప్. సో బస్సు కొంచెం సౌండ్ వస్తుందని డ్రైవర్ గారు ఆపారు. 5:30 మార్నింగ్ ఆ టైంకి ఆపారు. మెల్లమెల్లగా వెనకాల బ్యాక్ సైడ్ నుంచి స్మోక్ వచ్చి రావడం స్టార్ట్ అయ్యింది. ఇంకా జనాలు కొంచెం అలర్ట్ అయ్యారు.
అలర్ట్ అయ్యి మెల్లమెల్లగా ఒకేసారి అందరు దిగిపోయారు. ఎవరికి నష్టం లేదు. కొన్ని ఐటమ్స్ కొన్ని మిస్ అయ్యారు. సుమారుగా 5:40 మాకు ఉదయం 6 గంటల టైంలో మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ కేసర్ దాటిన తర్వాత టువర్డ్స్ హైదరాబాద్ విజయవాడ, కేసర్ దాటిన తర్వాత ఇన్వెంటర్ కంపెనీ దాటిన తర్వాత ఇలా బస్సు ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రావడం, ఇమీడియట్గా మేము స్పాట్కి రావడం జరిగింది. ఇది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. మేము వచ్చేసరికి బస్సు తగలబడుతుంది. ఇమీడియట్గా మేము ఫైర్ సిబ్బంది అంతా కూడా మంటలను అదుపులో తీసుకున్నాం. ట్రాఫిక్ కూడా రెగ్యులేట్ చేసాము. ఇక్కడ ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం ఏం జరగలేదండి. బస్సులో ఉన్న ఎవరికి కూడా ఎటువంటి ప్రాణాపాయం ఏం జరగలేదు. బస్సులో బ్యాక్ సైడ్ స్మోక్ వస్తుందని చెప్పి డ్రైవర్ పక్కన అయిపోయాడంట. ఆపి ఇమీడియట్గా ప్యాసింజర్లందరినీ దింపి వాళ్ళ లగేజ్లు కూడా తీసుకున్న తర్వాత ఇంక చూస్తే బస్సు అలా ఫైర్ స్టార్ట్ అయింది. ప్రస్తుతానికి అయితే ఎటువంటి ప్రాణాపాయం లేదు. అంత ట్రాఫిక్ కానీ ఫైర్ కానీ కంట్రోల్. ఓకే, మొత్తం ఎంతమంది సార్ ప్రయాణికులు? మొత్తం 30. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి పట్టణాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం జిల్లాకు చేరుకోనున్న కేటీఆర్ ర్యాలీలు, కార్నర్ మీటింగ్లలో పాల్గొనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా గత 10 ఏళ్ల హయాంలో జరిగిన అభివృద్ధిని, కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అవినీతిని వివరిస్తూ ఓటర్లను అభ్యర్థించనున్నారు. కామారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి పట్టణాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, నేడు మంచిర్యాల, కామారెడ్డి జిల్లాలో కేటీఆర్ పర్యటించనున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ మనోకేటి. మున్సిపల్ ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా ఈ రోజు కామారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కామారెడ్డి జిల్లా సంబంధించి బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు అభ్యర్థులకు మద్దతుగా ఈ రోజు కేటీఆర్ పర్యటించనున్నారు. ఇక మధ్యాహ్నం హైదరాబాద్ నుండి కేటీఆర్ ఇటు బాన్సువాడ చేరుకుంటారు. అక్కడ ర్యాలీలు, కార్నర్ మీటింగ్ లో పాల్గొంటున్నారు. అయితే కేటీఆర్ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. మొదటగా బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి పట్టణంలో ర్యాలీలు, కార్నర్ మీటింగ్ లో జరిగే ప్రాంతాలను గులాబీ జెండాలతో పూర్తిగా ముస్తాబు చేశారు. ఎటు చూసినా గులాబీ జెండాలు కనిపించేలా కూడా అక్కడ నాయకులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గౌడ్, అలాగే జాజుల సురేందర్, హనుమంత్, మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే దగ్గరుండి మరి పర్యవేక్షించారు. అయితే మధ్యాహ్నం మన బాన్సువాడ చేరుకున్న కేటీఆర్ కొయ్యగుట్ట, అమరవీల శిల్పం వద్ద నుండి పట్టణంలోని రహదారి ప్రధాన వెంట రోడ్డు షో నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. అయితే దీనికి సంబంధించి కూడా అక్కడ బాన్సువాడ సంబంధించి ఇన్ఛార్జి బాజిరెడ్డి గోవర్ధన్ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. బాన్సువాడ నుండి కేటీఆర్ బిచ్కుంద, ఎల్లారెడ్డి పట్టణంలో పర్యటించారు. అదే సాయంత్రం బిచ్కుంద చేరుకున్న కేటీఆర్ అయ్యప్ప ఆలయం నుండి ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ చౌరస్తా నుండి శివాజీ చౌరస్తా వరకు చేరుకుంటారు. అక్కడ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. అయితే బీఎస్ నాయకులు, కార్యకర్తలకు పెద్ద ఎత్తున ర్యాలీ చేయాలని చెప్పి కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటి నాయకులు పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డిలోనూ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. గాంధీ చౌక్ లో సాయంత్రం నిర్వహించనున్న రైతులు ప్రజలు ఉద్దేశించి కూడా అక్కడ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. దీనికి సంబంధించి మూడు నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలు కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఈ రోజు ముఖ్యంగా ఇటు నిన్న సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం ఈ రోజు కామారెడ్డి జిల్లాలో కేటీఆర్ పర్యటించడంతో కూడా ఒక్కసారిగా ప్రచారం జోరు పెంచుకుందని చెప్పవచ్చు మనకు. రైట్ నవీన్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు.
పరిగి మండలంలోని నారాయణపూర్లో ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో పాల్గొనున్నారు. అనంతరం స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చెక్కులను అందజేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సిర్పూర్ కాగజ్ నగర్ కు రానున్నారు. సిర్పూర్ కాగజ్ నగర్ తో పాటు మంచిర్యాల జిల్లాలో బహిరంగ సభ, రోడ్ షో కార్యక్రమాలు పాల్గొనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు సిర్పూర్ కు ఫడ్నవీస్ చేరుకుని ఆ తర్వాత ఏఎస్పీఎం గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. బహిరంగ సభ అనంతరం సిర్పూర్ కాగజ్ నగర్ లోని లక్ష్మీనారాయణ మందిర్ నుంచి ప్రారంభించే రోడ్ షో గుండా మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా వద్ద ముగియనుందని బీజేపీ పార్టీ వర్గాలు తెలిపాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సిర్పూర్ కాగజ్ నగర్ కు రానున్నారు. సిర్పూర్ కాగజ్ నగర్ తో పాటు మంచిర్యాల జిల్లాలో బహిరంగ సభ, రోడ్ షో కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు సిర్పూర్ కు ఫడ్నవీస్ చేరుకుని ఆ తర్వాత ఏఎస్పీఎం గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. బహిరంగ సభ అనంతరం సిర్పూర్ కాగజ్ నగర్ లోని లక్ష్మీనారాయణ మందిర్ నుంచి ప్రారంభించే రోడ్ షో గుండా మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా వద్ద ముగియనుందని బీజేపీ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్, మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సిర్పూర్ కాగజ్ నగర్ కు రానున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? రైట్ మౌనిక, ఏదైతే బీజేపీ పార్టీ అయితే మున్సిపల్ స్థానికంగా జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలను అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఈ నేపథ్యంలోనే ఏదైతే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈ రోజు మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలో కూడా పర్యటన చేయనున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కూడా ఇటు బీజేపీ శ్రేణులు, పోలీసులు కూడా భారీ ఏర్పాట్లు చేస్తూ ముఖ్యంగా కూడా ఏదైతే కాగజ్ నగర్ సంబంధించి కూడా మధ్యాహ్నం 12 గంటలకు కూడా అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఎస్పీఎం గ్రౌండ్ లో బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం అక్కడ నుంచి చాపర్ ద్వారా కూడా మంచిర్యాల చేరుకొని మంచిర్యాలలో కూడా ఏదైతే కార్నర్ మీటింగ్స్ ఏదైతే మంచిర్యాల టౌన్ సంబంధించి కూడా ముకరం చౌరస్తాతో పాటు ఐబీ వరకు కూడా ఏదైతే రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో తర్వాత కూడా అక్కడ కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడానికి కూడా ఏదైతే బీజేపీ శ్రేణులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా కూడా మా ఏదైతే ఎస్పీఎం గ్రౌండ్ లో సభ అయిన వెంటనే ఇక్కడికి వస్తాడు. ఈయనతో పాటు ఏదైతే దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు కూడా ఈ కార్యక్రమం ఏదైతే ప్రచారంలో పాల్గొంటా ఉన్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే ఇక్కడ కార్పొరేషన్ చూస్తున్న ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ఆసిఫాబాద్ జిల్లాలో మంచిర్యాల కాగజ్నగర్లో జరుగుతున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికలలో కూడా ఏదైతే బీజేపీ అభ్యర్థుల తరఫున కూడా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రచారం నిర్వహించారు. ఇప్పటికే కూడా పోలీసులు అయితే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చూస్తున్నా ఏదైతే ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో భారీ ఏదైతే బందోబస్తు అయితే ఏర్పాటు చేసింది. అదేవిధంగా కూడా బీజేపీ శ్రేణులు కూడా పూర్తిగా కూడా ఏదైతే ఈ సభను సక్సెస్ చేయడానికి భారీగా కూడా జనసమీకరణ కోసం అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కూడా ఏదైతే మొత్తం ఇటు మంచిర్యాల జిల్లా కావచ్చు, అదేవిధంగా కూడా ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మౌనిక. రైట్ అరుణ్ కుమార్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.
కనీస ఛార్జీలు, డ్రైవర్ల పని పరిస్థితులపై ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్లు దేశవ్యాప్త సమ్మెకు దిగనున్నారు. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్ల యూనియన్లతో పాటు వివిధ కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ సమ్మె నిర్వహిస్తున్నారు. కనీసం 6 గంటల పాటు డ్రైవర్లు ఈ సమ్మెలో పాల్గొంటారని కార్మిక సంఘాల ప్రతినిధులు తెలిపారు. సమ్మె కారణంగా దేశవ్యాప్తంగా క్యాబ్, ఆటో, బైక్, టాక్సీ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. కనీస ఛార్జీలు, డ్రైవర్ల పని పరిస్థితులపై ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్లు దేశవ్యాప్త సమ్మెకు దిగనున్నారు. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్ల యూనియన్లతో పాటు వివిధ కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ సమ్మె నిర్వహిస్తున్నారు. కనీసం 6 గంటల పాటు డ్రైవర్లు ఈ సమ్మెలో పాల్గొంటారని కార్మిక సంఘాల ప్రతినిధులు తెలిపారు. సమ్మె కారణంగా దేశవ్యాప్తంగా క్యాబ్, ఆటో, బైక్, టాక్సీ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. భారత్, అమెరికా మధ్య ఎట్టకేలకు ట్రేడ్ డీల్ కుదిరింది. ఈ మేరకు భారత్తో మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి సంబంధించి అగ్రదేశ ముసాయిదాను విడుదల చేసింది. భారత ఉత్పత్తులపై సుంకాన్ని 50% నుంచి 18% తగ్గించినట్లుగా వైట్ హౌస్ ప్రకటించింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేసేందుకు భారత్ అంగీకరించిందని అమెరికా పేర్కొంది. తమ దేశం నుంచి భారీగా ఇంధనం, గ్యాస్ను భారత్ దిగుమతి చేసుకునుందని వెల్లడించింది. అమెరికా నుంచి $500 బిలియన్ విలువైన దిగుమతులకు భారత్ అంగీకరించిందని పేర్కొంది. భారత్, అమెరికా మధ్య ఎట్టకేలకు ట్రేడ్ డీల్ కుదిరింది. ఈ మేరకు భారత్తో మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి సంబంధించి అగ్రదేశ ముసాయిదాను విడుదల చేసింది. భారత ఉత్పత్తులపై సుంకాన్ని 50% నుంచి 18% తగ్గించినట్లుగా వైట్ హౌస్ ప్రకటించింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేసేందుకు భారత్ అంగీకరించిందని అమెరికా పేర్కొంది. తమ దేశం నుంచి భారీగా ఇంధనం, గ్యాస్ను భారత్ దిగుమతి చేసుకునుందని వెల్లడించింది. అమెరికా నుంచి $500 బిలియన్ విలువైన దిగుమతులకు భారత్ అంగీకరించిందని పేర్కొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు నెల్లూరు జిల్లా వాసులు తమ సమస్యలను తెలిపారు. కొండాపురం మండలం గర్మనపెంట పంచాయతీ పరిధిలోని గజ్జులవారిపల్లి గ్రామానికి చెందిన విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. తమ దుస్థితిని పరిష్కరించి రోడ్డు నిర్మించాలని డిప్యూటీ సీఎంను విద్యార్థులు వేడుకున్నారు. వర్షాకాలంలో బురదతో కూడిన మట్టి రోడ్డు ఉండడంతో తీవ్ర అవస్థలకు గురవుతున్నామని వాపుతున్నారు. రోడ్డు మార్గానికి మరమ్మతులు చేపట్టి తమ సమస్యను తీర్చాల్సిందిగా విద్యార్థులు, గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాము నడవడానికి చెట్లలో. మాకు రోడ్డు కావాలి పవన్ సార్. వర్షం వచ్చినా బురద నిండిపోతున్నది. మాకు నడవడానికి రోడ్డు కావాలి పవన్ సార్. ప్లీజ్ సార్, మాకు రోడ్డు కావాలి. నేను గజ్జరవారి పాలెం చదువుతున్నాను. 4వ తరగతి చదువుతున్నాను. మేము నడుచుకుంటా వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. వర్షాలు వస్తాయి. బురద రోడ్డు నిండా వస్తుంది. మేము నడుచుకోవాలంటే జారి పడిపోతున్నాము. పవన్ సార్, మాకు రోడ్డు కావాలి. మాకు రోడ్డు పోపియాలి. మీరెంత అనుకోకుండా మాకు చేయాలి. మాకు 40 సంవత్సరాల నుంచి ఇబ్బంది అవుతుంది. మాది కొండాపురం మండలము, మాది గజ్జలవారిపల్లె రత్నమ్మ. మేము మాట్లాడుతున్నాము. మాకు అర్జెంటుగా రోడ్డు అయితే పోపిండి సార్. దయచేసి మా పిల్లలు బాగా బాధపడుతున్నారు.
స్కూల్కి వచ్చే పిల్లలు కూడా బాధపడతా ఉండరు. వాళ్ళల్లో పడిపోయి లేచి గుంతలలో పడి ఇబ్బంది పడుతున్నాం సార్. మేము మాకు నడుము ఆపరేషన్లు అయినాయి. ఆపరేషన్ కూడా ఆటోలు లేక మేము కొండాపురం నుంచి ఇటు ఎర్రబల్లి రావుని వచ్చినాం సార్. ఈ రూటున రాలేదు కార్లు. ఈ నెల 26 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 10 నుంచి 15 రోజుల పాటు బడ్జెట్ సెషన్స్ కొనసాగనున్నాయి. ఇప్పటికే శాఖల వారీగా సీఎం సమీక్షలు నిర్వహించారు. త్వరలో శాఖాధిపతులతో సీఎం, డిప్యూటీ సీఎం బడ్జెట్ సన్నాహక సమావేశం జరగనుంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత మంత్రుల బడ్జెట్ సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. సుప్రీంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ వాయిదా పడింది. విచారణను 3 వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఎమ్మెల్యేల పిటిషన్లపై స్పీకర్ విచారణ జరుపుతున్నట్లు కోర్టుకు అభిషేక్ సింఘ్వి తెలిపారు. 3 వారాల సమయం కోరారు. స్పీకర్ పాజిటివ్గా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.